లవ్ స్టోరీలు అంటే ఇష్టం నీకు? లవ్ స్టోరీ ఎస్ ఇష్టం సార్. ఎందుకు లవ్ స్టోరీలు అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం? లవ్ చేస్తావా ఎవరినైనా? చేసా? అట్లే లేదు సార్, అట్లే లేదు. ఆ ఫీలింగ్ యూనివర్సల్ సార్. అఫ్ కోర్స్ ఎవరికైనా కనెక్ట్ అవుతాం, ఏజ్ తో కూడా సంబంధం లేదు సార్. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా ఏజ్ లో ఉన్న వాళ్ళకేమో రిలేటబుల్ గా అనిపిస్తుంటది. పెద్దోళ్ళు చూసినప్పుడు మనం కూడా అప్పట్లో ఇంతే ఉండే కదా అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేసినా యూనివర్సల్ అనిపిస్తుంది సార్. కరెక్ట్. అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్. అదేలే, ఒక ఫీల్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్ గా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఫైనల్ గా వాళ్ళు కలుస్తారు. అవును సార్. ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అయినా సినిమా. ఎస్ సార్, చాలా హ్యాపీ ఫిలిం సార్ ఇది. చాలా క్యూట్ ఫిలిం, చూసినంతసేపు మొహం మీద స్మైల్ ఉండే ఫిలిం. అదేలే. అంటే ఇందాక నువ్వు అన్నావు డిఫరెంట్ ఫిల్మ్స్ చెయ్యాలి అని అన్నావు కదా. అంటే నీకు ఆ మేరకి ఏ కథ నీకు నచ్చిన కథ రాలేదా ప్రభాస్? రాలేదు సార్. అంటే నాకు నచ్చినాయి అంటే అప్పుడున్న మూడ్కి, అప్పుడున్న ఒక మైండ్ సెట్కి ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అని సార్. నా చుట్టుపక్కలనే అందరూ మంచి స్టోరీ వినాలరా, మన ఫస్ట్ సినిమా తర్వాత దానికి మంచి రికగ్నేషన్ వచ్చింది కదా, సెకండ్ సినిమా మంచి సినిమా మంచిదని. దీని తర్వాత కూడా నేను ఈ భద్రకాళి ఇవన్నీ ఓకే అయినాక కూడా, కానీ ఎవరు తెలియదు కదా బయట. నేను ఇంకా వింటూనే ఉన్నా, నాకు ఒక మంచి లైనప్ పెడదాం అని. ఇట్లా వింటున్నప్పుడు ఆగిపోయినా సరిగా ఈ మంచి స్టోరీలు వినడం ఆపేయాలి అని. మంచి స్టోరీలు అంటే మంచి స్టోరీలు అని చెప్తుంటారు కదా సార్, ఆపేయాలనిపించింది. నాకేమనిపించింది అంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్కడ ఉన్నా, మంచి షెఫ్ని వెతకాలి సార్. చిన్న కరివేపాకు కొత్తిమీర ఉన్న సూపర్ డిష్ చేస్తాడు. సూపర్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి షెఫ్ చక్కగా లేకపోతే వీటికి వాల్యూ లేదు కదా సార్. సో మంచి స్టోరీలు వద్దు, మంచి పర్సనాలిటీని వెతుకుదాం. ఆ పర్సనాలిటీ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సినిమా స్క్రీన్ మీదకి ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇంతే కదా సార్. కరెక్ట్. సో ఇప్పుడు స్టోరీలు వినేముందు మనుషులతో ట్రావెల్ అవుతున్నా. సో ఏంది పరిస్థితి, మనం ఏం చేస్తాం, స్టోరీ ఏదైనా చేద్దాం. ఇవాళ ఈ స్టోరీ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, రేపే వచ్చి అరే దీనికన్నా ఇది బాగుందని అనే అవకాశం ఉంది. కరెక్ట్. కానీ నువ్వు పోతే మళ్ళీ రావుగా. సో నేను నిన్ను ఓకే చేసినాక మళ్ళీ నేను తీసేయడం చాలా కష్టపడేది కదా సార్ సినిమా స్టార్ట్ చేసి. సో అట్లా వంట స్టార్ట్ చేసే ముందే షెఫ్ కరెక్ట్ అని తెలుసుకుంటే బెటర్, షెఫ్ గురించి తెలుసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు ఈ రోమాంచకం అనే సినిమాని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, లేదా కథ విన్నప్పుడు నువ్వు ఇంప్రెస్ అయిపోయి చాలా వైబ్లోకి వెళ్ళినప్పుడు, అంటే భద్రకాళి సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాను నేను అనే ఫీల్కి ఎక్కువలోనే నువ్వు కథ కన్నా నాకు అనిపిస్తుంది. యా అంటే మన సర్కిల్ చెప్పాలంటే డెఫినెట్లీ సార్. ఎందుకంటే దుబాయ్లో ఉన్నప్పుడు నేను అప్పుడు అన్నాడు కలిసిండను కదా అన్న, కలిసి ఇట్లా నేను ఒక స్టోరీ విన్నా ఖతర్నాక్ ఉంది, నువ్వు కూడా వింటే బాగుంటుంది అనిపిస్తుంది సుమారు, నీకు నచ్చిందా అన్నా నేను డెఫినెట్లీ నాకు నచ్చింది నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు అనేది వచ్చింది. రైట్. చేస్తే సూపర్, ఒక సూపర్ క్వాలిటీ థింకింగ్ ఉన్న సందీప్ అన్న ఒక సినిమా నచ్చి ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేసేది కాకుండా వేరే సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ టైం ఇదే కదా సార్. ముందు చేసినవి అన్న వాళ్ళు చేసినాయి కదా, వాళ్ళు చేసుకున్నారు. డెఫినెట్లీ దీంట్లో మంచి కంటెంట్ ఉంటుంది అనేది పాజిటివ్ వైబ్ అయితే పడిపోయింది సార్. దానికి బోనస్ ఏంటంటే అది భద్రకాళి పిక్చర్ సందీప్ అన్న అవడం, మనకు అన్న గురించి తెలిసి ఉండడం, అన్న టేస్ట్ మీద మనకున్న నమ్మకం. అప్పుడు పోయి వింటే స్టోరీ విన్నాక ఎంటర్టైనర్ అని నాకు 10 నిమిషాలకు స్టార్ట్ కాగానే ఒకసారి విందాం అది అని అనుకుంటే, ఇప్పుడు నేను చిన్న ఫన్ వచ్చినా నవ్వుతా సార్. సందీప్ అన్న చూస్తే సందీప్ అన్న ఫన్ సినిమా ఎక్కడెక్కడ నవ్వినావన్నాను అని అడగాలనిపిస్తుంది. కరెక్ట్. నిన్న సినిమా చూస్తున్నప్పుడు అన్న ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ కన్నా నవ్వుతుండే, ఆల్మోస్ట్. అదేలే, అంటే చాలా సీరియస్గా దీన్ని జడ్జ్ చేద్దామనే చూస్తుంటారు కదా, అరే మంచిగా తీసినాం ఒక కాపీ చూద్దామన్న జోన్లో వేణు అన్న సందీప్ అన్న కూర్చొని చూస్తున్నారు. కరెక్ట్. అంటే సందీప్ అన్న నవ్వినట్టు ఎవరైనా అవుతారని నా ఫీలింగ్ అన్న.